చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్ పై జరిగిన దాడిని నిరసిస్తూ కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ ముందు దళితులు నిరసన దీక్షకు దిగారు. అక్టోబర్ 6న సుప్రీంకోర్టులో జరిగిన సంఘటనను చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గవాయ్ పై చర్చ వచ్చినప్పుడు భారత రాజ్యాంగమే గొప్పదని, అటు రాజ్యాంగానికి లోబడి అన్ని వ్యవస్థలు పనిచేయాలని అన్నారని తెలిపారు. అప్పటి నుంచి ఆయనపై రాజ్యాంగ వ్యతిరేక శక్తులు సిజేఐపై ఒక కుట్ర పన్నుతున్నారని అన్నారు. ఒక న్యాయవాది సెప్టెంబర్ 15న ఖజురహో దేవాలయ విష్ణుమూర్తి విగ్రహం విషయంలో కేసును వాదించినట్లు అక్కడ సిజేఐ ఇది సుప్రీంకోర్టు పరిధిలోకి రాదని, ఆ కేసును రిజెక్ట్ చేయడం, అప్పుడు సిజేఐ అన్న మాటలను వక్రీకరించి సోషల్ మీడియాలో దుమారం రేపి 20 రోజుల తర్వాత మరొక న్యాయవాది రాకేష్ కిషోర్ ఆ కోర్టులోకి వెళ్లి బూటును విసరడం, ఇదంతా కూడా ఒక పథకం ప్రకారం దాడి చేశారని ఆయన ఆరోపించారు. మహిళలకు మరియు సహోదరులకు అందరికీ నేను ప్రత్యేకమైన జైభీం తెలియజేస్తా ఉన్నాను. సోదరులారా, దాడి ఇది అంతకుముందే ఆర్కియాలజిస్ట్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకెళ్లడం, దాని తీర్పు రావడం, మళ్ళీ తిరిగి వేల సంవత్సరాలుగా అణచివేత గురైనటువంటి సమాజం యొక్క చైతన్యాన్ని వెనుకకు నెట్టడానికి అణచివేత ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థలల్లో అత్యున్నతమైన స్థానంలో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ మరియు ఓబీసీలలో ఉన్నటువంటి అక్టోబర్ 6 తారీఖున జరిగినటువంటి సంఘటన ద్వారా ప్రధాన న్యాయమూర్తి గారిని అవమానపరచడం అనేటువంటిది కొంతమంది వ్యక్తులు ఆలోచిస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ అవమానం అనేటువంటిది మీరు భారతదేశాన్ని, ఈ భారతదేశ రాజ్యాంగ వ్యవస్థను, భారతదేశ ప్రజాస్వామిక వ్యవస్థను మీరు అవమానం చేశారు. ఈ దేశం లోపల ఇప్పుడు రాజ్యాంగ అనుకూల శక్తులు మరియు రాజ్యాంగ వ్యతిరేక శక్తుల మధ్యలో ఒక పోరాటం అనేటువంటిది ప్రారంభమైంది. కాబట్టి రాజ్యాంగ అనుకూల శక్తులందరూ కూడా బయటికి రావాలని చెప్పి దళిత జేఏసీ కరీంనగర్ పక్షాన మేము తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాలలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ప్రజాస్వామికవాదులు, రైతు సంఘాలు, యువకులు, విద్యార్థులు అందరూ కూడా బయటికి వచ్చి సుప్రీంకోర్టులో జరిగినటువంటి ఆ దుశ్చర్యను ఖండించాలని చెప్పి ప్రధాన న్యాయమూర్తి గారు ఆ రోజు జరిగినటువంటి ఆ కేసు వాదన లోపల వారు ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి పొరపాటు కూడా వారు మాట్లాడలేదు. వారు మాట్లాడిందంతా కూడా కరెక్ట్గానే మాట్లాడారు. అయినప్పటికీ కూడా వేరే రకంగా చాలామంది దాన్ని తిరకాసు చేసి వేరే రకంగా దాన్ని ప్రతిపాదన చేస్తూ ప్రజలందరినీ కూడా డైవర్ట్ చేస్తారు. కాబట్టి దీన్ని గమనించాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ అందరికీ నమస్తే, జై భీమ్, జై భారత్. ఈరోజు కరీంనగర్ కలెక్టర్ కార్యాలయం ముందు గౌరవశ్రీ కురి వేణుగోపాల్ గారి ఆధ్వర్యంలో మరి నిరసన దీక్షలు కొనసాగుతున్నాయి. ఎందుకనగా భారత ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవాయ్పై జరిగిన దాడికి నిరసనగా ఈరోజు మేమందరం ఇక్కడ ఏకమైనాం. దళితుల జేఏసీ తరఫున మరి ముక్త కంఠంతో ఖండిస్తున్నాం. ఈ యొక్క దాడులకు మరి ప్రభుత్వాలు ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి మరి ఇక ముందు ఇట్లా జరగకుండా చూడాలని మేము ప్రధానమంత్రి గారిని మరి కోరుతున్నాం. ఎందుకంటే భారతదేశంలో మరి అత్యున్నతమైన న్యాయస్థానంలో పనిచేస్తున్న చీఫ్ జస్టిస్ బిఆర్ గవాయ్పై మరి ఇంత దారుణమైన దాడి జరుగుతుంటే ప్రధానమంత్రి కూడా మరి స్పందించకుండా ఉంటాంటే ఇది భారతదేశం ఒక అతన్నే కాదు భారతీయులందరినీ అవమానపరిచినట్టే. మరి దీనికి ప్రధానమంత్రి కూడా బాధ్యుడని మేము అందరం భావిస్తున్నాం. మరి న్యాయశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, మరి హోంశాఖ మంత్రి ఏం చేస్తున్నాడు, అమిత్ షా గారు ఏం చేస్తున్నారు, మరి దీనిని ఎందుకు మీరు ఖండిస్తలేరు? ఎందుకు ఖండించడం వల్ల కారణమేమి? మరి మీరు సనాతన ధర్మం అంటున్నారు, మనుషులంతా సమానం అంటున్నారు, మరి దళితులపై దాడులు ఎందుకు జరుగుతున్నాయి? అంత పెద్ద వాళ్ళ మీద మరి దాడులు జరుగుతుంటే మరి మాలాంటి సామాన్యులు ఏం కావాలి? మీరు నిజంగా పరిపాలకులు అయితే ప్రతి వ్యక్తికి న్యాయం జరిగే విధంగా అయితే మరి ఆ మహనీయునికి జరిగిన అవమానాన్ని మరి ఎందుకు ఖండిస్తలేరు? అతనిపై ఎవరైతే దాడి చేసిరో వారిపై ఎందుకు చర్యలు తీసుకుంటారు? కాబట్టి నరేంద్ర మోడీ గారికి మరి హోంశాఖ మంత్రి గారికి అందరికీ కూడా మేము మరి మన రాష్ట్ర ముఖ్యమంత్రి కూడా కోరుతున్నాం, డిమాండ్ చేస్తున్నాం. అయ్యా మీరు ఏ విధంగా మరి చర్యలు తీసుకుంటారు? మరి మేము ఎందుకు ఇట్లా బలవుతున్నాం? మరి మేము ఎవరికంటే తక్కువ?
మేము ఓటేస్తే మీరు గెలవలేదా? న్యాయం మాకు జరగదా? మరి మీరు ఎందుకు మాపై దాడులు చేస్తున్నారు? మరి మేము చట్టంలో మాకు న్యాయం జరగకుంటే మరి మాకు ఇంకా న్యాయం ఎక్కడ జరుగుతుంది? కాబట్టి మేమందరం డిమాండ్ చేస్తున్నాం, ఎక్కడైతే అన్యాయాలు జరుగుతున్నాయో మాపై ప్రత్యేకమైన చట్టాలు తీసుకొచ్చి న్యాయం చేయాలని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా మరి ఈ యొక్క సమస్య ఏ ఒక్కరి మీద జరిగింది కాదు, భారతీయులందరి మీద జరిగిన అవమానం. కాబట్టి ఇది అందరూ కూడా తనదిగా భావించి ముందుకు రావాలి, నిరసన వ్యక్తపరచాలని కోరుకుంటూ, నా పేరు గొర్రె రాజయ్య, MRPS రాష్ట్ర కోఆర్డినేటర్.